నెక్స్ట్ వన్ సొల్యూషన్ ఆఫ్ tan x ప్లస్ tan 120 ప్లస్ ఎక్స్ మైనస్ tan 120 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చారు. దీని యొక్క జనరల్ సొల్యూషన్ ఎలా ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో దీనికి కూడా ఒక ఫార్ములా ఉంది. సో ఈ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మనకి 3 tan 3x tan x ప్లస్ tan 120 ప్లస్ ఎక్స్ మైనస్ tan 120 మైనస్ ఎక్స్ ఈ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చేటటువంటిది 3 tan 3x. ఇది కూడా ఒక ఐపీఈ ప్రాబ్లం. సో ఇది మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మన పని ఈజీగా అయిపోతుంది. లేదంటే దీన్ని ఇక్కడ tan a ప్లస్ బి ఇది tan a మైనస్ బి రాసుకొని సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు కూడా మనకి ఇదే వస్తుంది 3 tan 3x. సో ఇప్పుడు ఈ మొత్తం కూడా వాల్యూ వాళ్ళు 0 ఇచ్చారు అంటే 3 tan 3x అనేది 0. సో ఈ 3 అనేది 0లోకి వెళ్ళిపోతుంది. రిమైనింగ్ ఏంటి ఇంకా tan 3x అనేది 0 అవుతుంది. సో మనకి tan x ఈజ్ ఈక్వల్ టు 0 అయితే జనరల్ సొల్యూషన్ ఎలా ఉంటుంది? సో n పై tan ఎప్పుడు 0 అవుతుంది? ఫర్ ఆల్ ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ 180 మల్టిపుల్స్ అన్నిటికీ కూడా అన్ని ఇంటీజర్ మల్టిపుల్స్కి 180కి 0 వస్తుంది. సో 3x ఈజ్ ఈక్వల్ టు n పై n బిలాంగ్స్ టు z. n ఏ ఇంటిజర్ అయినా సో దీన్ని మనం ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ 180 అంటాము. సో n ఏ ఇంటిజర్ అయినా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అప్పుడు tan అనేది ఖచ్చితంగా 0 వస్తుంది. సో దీని నుండి మనం xని రాసుకున్నట్లయితే n పై బై 3 n బిలాంగ్స్ టు z. సో ఫైనల్గా జనరల్ సొల్యూషన్ అనేది n పై బై 3 అంటే ఆప్షన్ 1. ఓకే.